So today's session is SAP S/4HANA demo session. It's completely demo and basic class. కాబట్టి మీ అందరికీ కూడా ఈ సెషన్ అనేది చాలా యూటిలైజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మీకు తెలుగులో చెప్పిన తర్వాత మీకు ఇంగ్లీష్లో క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో థియరిటికల్ సెషన్స్ అయితే కంపల్సరీగా ఇంగ్లీష్లో డిస్కస్ చేస్తాం. అది ప్రాక్టికల్ సెషన్ అంటే సిస్టంలో చేసుకున్నాయి కాబట్టి దానికి అంత అవసరం లేదు. సో థియరిటికల్ అంటే కంపల్సరీగా టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తెలుగులో ముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఇంగ్లీష్లో అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, గైస్ మీ అందరికీ కూడా S/4HANA ఫైనాన్స్ అనేది చాలా తక్కువ మంది తెలుసు. అంటే S/4HANA ఫైనాన్స్ అంటే FICO కాదేమో, ఓకే, సో FICO వేరేమో లేదా S/4HANA ఫైనాన్స్ వేరేమో అని అనుకుంటున్నారు. ఓకే, సో మనకి ECCలో దీన్ని సో FICO అంటారండి. సో S/4HANAలో మనకి దీన్ని సో S/4HANA ఫైనాన్స్ అంటారు అనమాట. సో దీనికి రకరకాలైన మారు పేర్లు కూడా ఉన్నాయి. అంతకుముందు దీన్ని సో S/4HANA ఫైనాన్స్ అనకుండా S/4HANA సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు. ఓకే, సో S/4HANA ఫైనాన్స్ అనుకుంటే S/4 సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు. సో కాబట్టి సింపుల్ ఫైనాన్స్ అనేది ఓల్డ్ వర్షన్స్లో అంటే SAP S/4HANAలోనే ఓల్డ్ వర్షన్స్లో ఉన్నాయి. ఓకే, ECCలోనూ ఓల్డ్ వర్షన్స్ ఉన్నాయి, S/4HANAలోనూ ఓల్డ్ వర్షన్స్ ఉన్నాయి. సో S/4HANA ఫైనాన్స్లో S/4HANAలో దీన్ని సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు అనమాట. కొన్ని రోజుల వరకు అంటే కొన్ని ఇయర్స్ వరకు దీన్ని సింపుల్ ఫైనాన్స్ అని పిలిచేవాళ్ళు. ఓకే, ఆఫ్టర్ దట్ ఇది ఏంటంటే S/4HANA ఫైనాన్స్ కింద మారిపోయింది. సో కాబట్టి మీరు ఇప్పుడు నేర్చుకుంటుంది S/4HANA ఫైనాన్స్ అడ్వాన్స్డ్ వర్షన్ 2022. ఓకే, అండ్ అసలు ముందు SAP అంటే ఏంటి, అలాగే ERP అంటే ఏంటి, ఈ రెండు పాయింట్స్ అనేది ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ డెమోకి వెళ్ళినా సరే నేను చెప్తారు. ఎందుకంటే ఇది తెలియకుండా ముందు మనం అసలు SAPలోకి వెళ్ళలేము ఫస్ట్. ఓకే, డైరెక్ట్గా మనం సిస్టంలోకి వెళ్ళలేము. బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. సో SAP అంటే ఏంటి, సో వాట్ ఈస్ మీన్ బై SAP? ఓకే, సో మనకి SAP అంటే ఏంటి అనే నాలెడ్జ్ మీకు ఫస్ట్ ఉండాలి. సో ఎందుకంటే ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత సడన్గా ఎవరైనా వచ్చి అమీర్పేటలో సో సార్ నాకు SAP అంటే ఏంటి, కోర్స్ గురించి చెప్పండి అంటే వాట్ ఈస్ SAP అంటే ఏంటో మర్చిపోయారంటే ఉపయోగం ఉండదు. ఈ కోర్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత S అంటే మీకు సిస్టమ్స్, A అంటే సో అప్లికేషన్స్, అలాగే P అంటే ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అనుకో. సో అంటే సింపుల్గా మాట్లాడితే SAP అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకే, మీ అందరికీ తెలుసు సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్ అని ఫస్ట్ మీకు తెలిసిపోతాయి. కంప్యూటర్స్ అని, ల్యాప్టాప్స్ అని, ఓకే, ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్, అవునా? సో నవే డేస్ ఏంటంటే సో మీకు చూసినట్లయితే సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్, ఇది కూడా వచ్చేసింది, ఇది ట్యాబ్లెట్స్ కూడా వచ్చేసినాయి. ఓకే, సో ప్రతిదీ కూడా ట్యాబ్లెట్లో చేసుకుంటున్నారు ఆఫీస్లో కూడా. సో అండ్ ఏ అంటే అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్ అని అర్థం. ఓకే, ప్రోడక్ట్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, ప్రోడక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అర్థం. ఓకే, సో కాబట్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే మీకు ప్రోడక్ట్స్ అని అర్థం. ఓకే, సాఫ్ట్వేర్ అంటే మీ అందరికీ తెలిసిందే, సాఫ్ట్వేర్ మూలంగానే ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే ఏదో సాఫ్ట్వేర్, స్కైప్ సాఫ్ట్వేర్ కదా. సో ఇప్పుడు నేను సిస్టంలో మీకు చూపిస్తున్నా, ల్యాప్టాప్లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు కదా, కాబట్టి SAPలో కూడా ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేరే S/4HANA. ఓకే, సో సాఫ్ట్వేర్ ఇక్కడ S/4HANA అనమాట. S/4HANA అనేది సాఫ్ట్వేర్. ఓకే, సో ఇక్కడ SAP అంటే సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ ఇవన్నీ కూడా. A అంటే అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్ అని అర్థం. సో P అంటే గూడ్స్ అండ్ సర్వీస్ అంటే మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు అసలు జనరల్గా SAP ఏం చేస్తుంది, సో వాట్ జనరల్ SAP విల్ డూ, SAP ఏం చేస్తుంది అనేది మనం చూసుకుంటే, సో SAP ఏం చేస్తుంది అంటే SAP క్యాప్చర్. ఓకే, సో SAP క్యాప్చర్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషన్? ఎంటైర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్. సో SAP అనేది గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేస్తుంది. అంటే గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ సంబంధించి రోజు మనం ప్రొక్యూర్ చేస్తూ ఉంటాం. వెండర్ అనేవాడు ఏంటి, సప్లయర్. సో గూడ్స్ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు.
సో రోజు కూడా మనం వెండార్‌తో పనేది ఉంటుంది. సో వెండార్ దగ్గర నుంచి పర్చేస్ చేసుకుంటా ఉంటాం. గూడ్స్ పర్చేస్ చేసుకుంటా ఉంటాం. సర్వీసెస్ తీసుకుంటా ఉంటాం. సో ఇలా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్‌ను కూడా ఎస్ఏపి అనేది క్యాప్చర్ చేస్తుందనమాట. సో అది పర్చేజెస్ అవ్వచ్చు, పేమెంట్లు అవ్వచ్చు. ఓకే. సో ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ అంటే విచ్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. మనీతో మెజర్‌మెంట్ చేసేదన్నీ కూడా ట్రాన్సాక్షన్ అంటాం. అవి ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే మెటీరియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, క్వాంటిటీ అవ్వచ్చు, ప్రతిదీ కూడా కస్టమర్ అవ్వచ్చు, వెండార్ అవ్వచ్చు. ఇలా ప్రతిదీ కూడా ఎస్ఏపి అనేది క్యాప్చర్ చేస్తుంది. ఓకే. కాబట్టి మనం దీన్ని ఎస్ఏపిని డేటాబేస్ అంటాం. ఎస్ఏపి ఈజ్ ఏ ఎస్ఏపి ఈజ్ ఏ ఏ డేటాబేస్? బిజినెస్ డేటాబేస్. సో ఎస్ఏపిని మనం బిజినెస్ డేటాబేస్ అంటాం. సింపుల్ లాజిక్. సో S4 హనా అని ఉంది చూడండి. S4 హనా అంటే మాత్రం సాఫ్ట్‌వేర్ అన్నమాట. హనా అంటే డేటాబేస్ అని. ఓకేనా? సో హనా అంటే డేటాబేస్ అని. S4 హనా అంటే సాఫ్ట్‌వేర్. ఓకే. సో ఇక్కడ ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్‌వేర్. ఓకే. సో ఎస్ఏపి ఏం చేస్తదండి? ఎస్ఏపి క్యాప్చర్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఎస్ఏపి ఈజ్ ఏ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్‌వేర్. సో ఎందుకంటే బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి స్టోర్ చేస్తుంది కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే మనకి ఒక డేటాబేస్ అనేది కావాలి. కాబట్టి ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్‌వేర్. ఓకే. ఎస్ఏపి అంటే ఒక డేటాబేస్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. అండ్ ఎస్ఏపి అనేది వాట్ డస్ ఎస్ఏపి డూ అని చెప్పి ఎస్ఏపి అనేది డేటాబేసే. కానీ ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ ఏ ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్. అట్లా ఈఆర్‌పి అంటాం. ఎస్ఏపి ఈజ్ కాల్డ్ యాస్ ఈఆర్‌పి. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్. సో ఈఆర్‌పి అంటే ఏంటండి? సో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లాన్. ఈఆర్‌పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లాన్. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్. ఓకే. సో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్. సో మనకి సో మార్కెట్‌లో ఈఆర్‌పిస్ చాలా ఉన్నాయి. సో మార్కెట్‌లో మనకి నంబర్ ఆఫ్ ఈఆర్‌పిస్ ఉన్నాయి. ఓకే. నంబర్ ఆఫ్ ఈఆర్‌పిస్ ఉన్నాయి మార్కెట్‌లో. సో ఎస్ఏపియే కాదు. ఎస్ఏపి కంటే వేరేవి కూడా ఉన్నాయి. ఆర్కిల్ ఉంది. ఓకే. ఎస్ఏపి ఉంది. ఓకే. జేడీ అడ్వర్డ్స్ ఉంది. ఓకే. సో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉంది. ఓకే. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉంది. క్విక్ బుక్స్ ఉన్నాయి. సేజెస్ ఇలా చాలా చాలా ఈఆర్‌పిస్ ఉన్నాయి. పీపుల్ సాఫ్ట్ కూడా మీకు అందరికీ తెలిసిందే. సో, ఇయన్నీ కామన్‌గా మీరు వింటున్నారు కాబట్టి రాస్తున్నా. ఇలాంటి తెలియనివి చాలా ఉన్నాయి. ఓకే. రోజుకో ఈఆర్‌పి పుట్టుకొస్తుంది మార్కెట్‌లో. సో, ఒక్కొక్క చాలా నంబర్ ఆఫ్ ఈఆర్‌పిస్ ఉన్నాయి మనకి మార్కెట్‌లో. కానీ ఎస్ఏపియే నంబర్ 1గా నిలిచింది చాలా కేస్‌లో. అండ్ ఎస్ఏపికి బెస్ట్ కాంపిటీటర్ ఆరకిల్. ఆరకిల్ కూడా నంబర్ 1 ప్లేస్‌ని ఆక్యుపై చేసింది బిజినెస్‌లో. అండ్ తర్వాత మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ కూడా ఇప్పుడు బానే ఉంది. ఓకే. సో, కాబట్టి చూసుకుంటే ఎస్ఏపి కాంపిటీటర్స్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఆరకిల్ అన్నమాట. ఎప్పుడైతే ఈ S4 హనా మనకి మార్కెట్‌లో దిగిందో కంపెనీ ప్రొడక్ట్స్ బాగా సేల్ అయినాయి ఎస్ఏపి వాడికి. సో, ఎస్ఏపి వాడికి నంబర్ ఆఫ్ రెవెన్యూస్ అనేది ఈ S4 హనా లాంచ్ అవ్వడం దగ్గర నుంచి బాగా వచ్చింది వాడికి. ఓకే. సో, ఎందుకొచ్చింది ఏంటి అనేది కొన్ని అడ్వాన్స్‌డ్ క్లాసెస్ చెప్తే మీకు మెల్లమెల్లగా అర్థమవుతది. ఓకే. సో, ఇప్పుడు మార్కెట్‌లో మనం చూసుకుంటే ఇవి ఈఆర్‌పీస్ ఆల్రెడీ అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే. సో, ఈఆర్‌పీస్ ఆల్రెడీ మార్కెట్‌లో అవైలబిలిటీలో ఉన్నాయి. కానీ ఎస్ఏపి అనేది చాలా కేస్‌లో నంబర్ 1గా నిలవటానికి అంటే మీరు ఎక్కడికెళ్ళినా జాబ్స్ దేంట్లో ఉన్నాయిరా కన్సల్టెంట్ లెవెల్‌లో అంటే ఎక్కువగా చెప్పే పేర్లు ఇవే కనబడతాయి. సో, ఎస్ఏపియే కనబడుతుంది. అది కన్సల్టెంట్ లెవెల్‌లో కావచ్చు, ఎండ్ యూజర్ లెవెల్‌లో కావచ్చు. ఎస్ఏపిలో నేర్చుకున్నారు అంటే ఎండ్ యూజర్‌కి కూడా చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఎండ్ యూజర్ జాబ్స్‌కి కూడా ఎళ్ళొచ్చు. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని. సో, ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్‌వేర్ అని. ఎస్ఏపి క్యాప్చర్ అంటే కంప్లీట్‌గా గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తుందని. అండ్ ఎస్ఏపి అనేది ఒక ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్ కూడా అని. ఓకే. మార్కెట్‌లో మనకి నంబర్ ఆఫ్ ఈఆర్‌పీస్ ఉన్నాయి. అందులో ఆర్కిల్, ఎస్ఏపి, జేడీ అడ్వాన్స్, పీపుల్సాఫ్ట్ అందులో మనకి బెస్ట్ సాఫ్ట్‌వేర్ వచ్చేటప్పటికి టాప్ మోస్ట్ సాఫ్ట్‌వేర్‌గా వచ్చేటప్పుడు ఎస్ఏపియే. ఓకే. సో, జనరల్‌గా ఈ ఎస్ఏపిని ఎవరు కనిపెట్టారు? సో, ఈ సాఫ్ట్‌వేర్‌ని మనకి మార్కెట్‌లో ఎవరు దీన్ని కనిపెట్టారంటే ఐబీఎం ఎంప్లాయీస్ కలిసి ఓకే.
సో 5 IBM ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారండి. ఓకే, సో ఇది జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఎస్ఏపి అనేది ఇది ఒక జర్మనీ సో బేస్డ్ అనమాట. ఇది కంప్లీట్గా జర్మనీ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ అది. ఓకే, సో ఎస్ఏపి బ్రాండ్ వచ్చేటప్పుడు జర్మనీ, ఇక్కడది కాదు, ఇది జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఎస్ఏపిని ఎవరు యూజ్ చేస్తున్నారు ఎక్కువగా? ఓకే, సో ఎస్ఏపిని ఎవరు యూజ్ చేస్తున్నారంటే ఎక్కువగా మీకు సో యూకే కంట్రీ, అలాగే యుఎస్ఏ కంట్రీస్, అంటే జర్మన్ బేస్డ్ కంట్రీస్, అలాగే యుఎస్ఏ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఈ సాఫ్ట్వేర్ని. సో యుఎస్ఏ అలాగే జర్మన్ బేస్డ్ కంట్రీస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనమాట. అలాగే ఎస్ఏపి కన్సల్టెంట్స్ సో మార్కెట్లో మనం చూసినట్లయితే ఎంతమంది ఎక్కువగా ఎక్కడున్నారంటే కన్సల్టెంట్స్ ఇండియాలోనే ఉన్నారు. అందులో సగం పైనే హైదరాబాద్లో ఉంటారు. ఓకే, సో ఈ కన్సల్టెంట్స్ ఎక్కడున్నారు ఎక్కువగా అంటే ఇది ఇండియాలోనే ఈ సాఫ్ట్వేర్. ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ మీరు తెలుసుకోవాలి. ఓకే, సో రేపొద్దున ఎస్ఐపి కోర్స్ నేర్చుకున్నామంటే ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, బేసిక్స్ తెలియకపోతే చీప్ అయిపోతాం, అవునా కదా? సో ఎస్ఏపి అనేది దగ్గర మీరు చూసుకున్నట్లయితే ఇంతమంది ఇండియాలోనే ఎక్కువ మంది కన్సల్టెంట్స్ ఉన్నారు. 75% వరల్డ్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా, అంటే వరల్డ్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సో 75% ట్రాన్సాక్షన్స్, ఫైనాన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎస్ఏపి ద్వారా జరుగుతున్నాయి మనకి. సో ఒక రీసెర్చ్లో మనకి తేలింది ఏంటి అంటే సో మనకి వరల్డ్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉన్నాయో 75% ట్రాన్సాక్షన్స్ అనేవి ఓకే సో ఓన్లీ సో ఈ బిజినెస్ సాఫ్ట్వేర్ ద్వారా మాత్రం జరుగుతున్నాయి. ఓకే, కాబట్టి మీ అందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది కదా. సో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది 5 ఎంప్లాయీస్ కలిసి డిజైన్ చేశారు. ఇట్స్ జర్మన్ బేస్డ్ కంపెనీ. ఇది ఎక్కువగా యుఎస్ఏ యూకేలో యూజ్ చేస్తారు. ఎస్ఏపి కన్సల్టెన్సీ ఇండియాలో ఎక్కువ ఉన్నారు. ఓకే, 75% వరల్డ్ వైడ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎస్ఏపిలోనే జరుగుతాయి. అలాగే మీకు సో మీరు చూసినట్లయితే సో ఎస్ఏపికి సంబంధించి సో ఎస్ఏపికి సంబంధించి మీరు చూసినట్లయితే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని ఉన్నాయి. ఓకే, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే వరల్డ్ వైడ్ ప్రపంచంలో పెద్ద కంపెనీస్. ఐబిఎం, ఓకే, కాగ్నిజెంట్, సో ఇవన్నీ ఐటీ గెయిన్స్ అనమాట. ఓకే, ఐటీ జైంట్ కంపెనీస్ ఇవన్నీ కూడా. సో అలాగే ఇన్ఫోసిస్, ఓకే, సో టీసీఎస్, ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్నీ కూడా లిస్ట్ ఉంటుంది, ర్యాంకింగ్ ఉంటుంది. సో ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో సో దగ్గర అంటే పెద్ద కంపెనీస్, ఐటీ కంపెనీస్ అన్ని దగ్గర చూస్తే 80% కంపెనీస్ సో ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. ఓకే, సో ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి అన్నమాట. 80% కంపెనీస్ సో ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. అంటే ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఎంత అంటే ఇంత పెద్ద కంపెనీసే సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయంటే మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద కంపెనీ అన్నది. ఓకే, సో కాబట్టి ఇది చాలా పెద్ద ఎస్ఏపి అనేది చాలా పెద్ద ఐటీ జైంట్ కంపెనీ అండి. ఓకే, మార్కెట్లో చాలా పెద్ద ఐటీ జైంట్ కంపెనీ. చాలా సార్లు ఇది నెంబర్ 1 ప్లేస్ను కూడా ఆక్యుపై చేసింది ఐటీ కంపెనీస్లో. ఓకే, సో ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్లో చాలా సార్లు నెంబర్ 1 ప్లేస్ను కూడా ఆక్యుపై చేసింది అనమాట. ఓకే, సో మేము హైదరాబాద్లో ఏంటంటే బెంగళూరులో వెళ్ళేటప్పుడు ఏంటంటే వైట్ ఫీల్డ్లో ఎస్ఏపికి సంబంధించిన మీకు బస్సెస్ వెళ్తూ ఉంటాయి. ఓకే, సో వైట్ ఫీల్డ్ మీరు చూసినట్లయితే ఐగేట్ కొంచెం అటు సైడ్ వెళ్తే సో మీకు అక్కడ ఏంటంటే సో ఎస్ఏపికి సంబంధించి సో డైలీ కూడా వెళ్తూ ఉంటాయి. సో వాళ్ళ ఎంప్లాయీస్ చూసినప్పుడు ఏంటంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం మేము. సో ఏంట్రా బాబు వీళ్ళ ఎంప్లాయీస్ ఇంత మీకు అక్కడ బస్సెస్ కూడా అంత నీట్గా ఉంటాయి. ఓకే, సో ప్రతిదీ కూడా అందులో ఎస్ఏపిలో జాబ్ వచ్చింది అంటే చాలా గొప్ప కింద ఫీల్ అవుతారు అనమాట. సో కాబట్టి ఎస్ఏపి అనేది చాలా పెద్ద ఐటీ జైంట్ కంపెనీ. ఓకే, సో మార్కెట్లో మరి చూసుకున్నట్లయితే వరల్డ్లో జరిగే 80%, 75% ట్రాన్సాక్షన్ ఎస్ఏపి ద్వారా జరుగుతున్నాయి. అండ్ 80% కంపెనీస్ అన్ని కూడా ఎస్ఏపిని యూజ్ చేస్తున్నాయి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్. కాబట్టి ఎస్ఏపి అనేది చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, ఎస్ఏపి అనేది సో ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఓకే, సో ఇది మార్కెట్లో మనకి నెంబర్ ఆఫ్ ఈఆర్పిస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో కాబట్టి ఇది ఎస్ఏపి గురించి ఒక మినిమం నాలెడ్జ్. ఓకే, సో అలాగే సో మనం చూసుకున్నట్లయితే ఎస్ఏపిలో మొత్తం 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది అంటారు.
సో ఎస్ఏపి అనేది బేసిక్గా మనకి 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుందండి. సో మీకు ఆ సర్వర్స్ ఏంటి అనేది చూసినట్లయితే ఓకే. సో ఏమైందండి, వాట్ హ్యాపెండ్ అని పెట్టారు మెసేజ్, ఎనీ ఇష్యూస్? ఓకే. సో ఎస్ఏపి అనేది 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది. ఒకటి సో ప్రొడక్షన్ సర్వర్, ఓకే. రెండోది డేటాబేస్ సర్వర్. సో సో మీకు వచ్చేటప్పటికి ఒకటి ఏంటంటే బ్యాక్ ఎండ్ సర్వర్. బ్యాక్ ఎండ్ సర్వర్ అంటే ఏంటి, డేటాబేస్ అనమాట. సో ఈ సర్వర్ వచ్చేటప్పటికి సో బ్యాక్ ఎండ్ సర్వర్ అనమాట. అంటే ఏంటి, సో బ్యాక్ ఎండ్ సర్వర్ వచ్చేటప్పటికి మనకి సో డేటాబేస్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ వచ్చేటప్పటికి ఫ్రంట్ ఎండ్ అనమాట. సో అలాగే మనకి మిడిల్ ఆఫ్ ది సర్వర్ కూడా ఉంది. సో మిడిల్ ఆఫ్ ది సర్వర్ వచ్చేటప్పటికి మనకి S4 HANA అనమాట. సో S4 HANA అనేది సో వన్ కైండ్ ఆఫ్ సర్వర్ సాఫ్ట్వేర్. సో ఇది బ్యాక్ ఎండ్ సర్వర్. బ్యాక్ ఎండ్ సర్వర్ వచ్చేటప్పటికి మీకు సో మార్కెట్ బ్యాక్ ఎండ్ సర్వర్ వచ్చేటప్పటికి హనా అనేది ఒక సర్వర్ అనమాట. దీనికి అంటే డేటాబేస్, ఈ డేటాబేస్కి ఒక సర్వర్, S4 HANAకి ఒక సర్వర్, ప్రొడక్షన్కి ఒక సర్వర్. సో ఇలా మనకి ఎస్ఏపిలో సర్వర్స్ ఉన్నాయన్నమాట. దీన్ని అప్లికేషన్ సర్వర్ అంటాం. సో ఇది ఏదైతే ఉందో సో ఈ మిడిల్ ఆఫ్ ది సర్వర్ ఏదైతే ఉందో దాన్ని అప్లికేషన్ అంటాం. అంటే అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ అని. అంటే S4 HANAని మిడిల్ ఆఫ్ ది సర్వర్ అంటాం. ఫ్రంట్ ఎండ్ సర్వర్ వచ్చేసరికి ప్రొడక్షన్ సర్వర్. డైరెక్ట్గా యూజర్స్ పోస్టింగ్, ట్రాన్సాక్షన్, బుకింగ్ అన్ని కూడా ఇందులో చేస్తారనమాట. డేటాబేస్ సర్వర్ వచ్చేటప్పటికి హనా డేటాబేస్, డేటా అంతా కూడా ఇందులో స్టోర్ అవుతుంది అనమాట. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రస్తుతానికి అయితే జస్ట్ లైక్ ఓవరాల్గా ఎస్ఏపి గురించి చెప్పాలి కాబట్టి వాట్ ఈజ్ అని ఇది మీకు ఒక ఐడియా కోసం. ఓకే. సో ఎస్ఏపిలో 3 సర్వర్స్ ఉన్నాయి. చెప్పండి. ఒక డౌట్ సార్, అది సర్వర్స్ లో క్వాలిటీ సర్వర్ అని ఒకటి ఉంటుంది కదా సార్, అది వేరు. ఎస్ఏపి పనిచేసే విధానం ఇది. ఓకే. అది మీరు చెప్పే ల్యాండ్స్కేప్, సిస్టమ్ ల్యాండ్స్కేప్, ఇది వేరు ఇది వేరు. ప్రొడక్షన్ సర్వర్ ఎస్ఏపి 3 సర్వర్ల మీద పనిచేస్తుంది అనమాట. ఓకే. మీరు సిస్టమ్ ల్యాండ్స్కేప్, శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్, అవి సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఓకే. ఇవి ఏంటంటే ఇవి జస్ట్ లైక్ మనకి ఎస్ఏపి పనిచేసే విధానం. ఓకే. ఎస్ఏపి హోల్ సిస్టమ్ పనిచేసే విధానం. ఓకే. ఈ సర్వర్స్ మెయిన్ సర్వర్స్ అన్నమాట. ఓకే. ఈ 3 సర్వర్స్ బేస్ మీద ఎస్ఏపి అనేది పనిచేస్తుంది. ఓకే. సో అందుకే దీన్ని ఎస్ఏపి దీన్ని R3 అంటారు అనమాట. R3 అంటే ఆర్ అంటే రియల్ టైమ్ అని, సో 3 అంటే 3 సర్వర్స్. ఓకే. సో 3 సర్వర్స్ అన్నమాట. సో ఈ 3 సర్వర్స్ బేస్ మీద ఎస్ఏపి అనేది పనిచేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది, ఎస్ఏపి స్కోప్ ఏంటి, దీన్ని ఎవరు కనిపెట్టారు. ఓకే. సో అలాగే మార్కెట్లో ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది. ఎస్ఏపి స్కోప్ గురించి ఒక ఐడియా వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, సో ఈఆర్పి అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్. సో ఈఆర్పి అంటే ఏంటంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారండి. సో ఈఆర్పి అంటే ఏంటండి, సో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఈఆర్పి is called as a enterprise resource planning. సో ఎస్ఏపిని మనకి ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటానికి రీజన్ ఉంది. సో మార్కెట్లో మనకి నెంబర్ ఆఫ్ ఈఆర్పిస్ ఉన్నాయని చెప్పాం. బట్ అసలు ఈఆర్పి అంటే ఏంటి అంటే, ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్. ఓకే. సో రిసోర్స్ అంటే ఏంటి, మనీ, మిషన్, ఓకే, లేబర్. సో ఇవన్నీ మనకి రిసోర్సెస్, టైం, ఇవన్నీ రిసోర్సెస్. సో ఇవి ఎలా యూటిలైజ్ చేసుకున్నాము అన్నదే ప్లానింగ్. అంటే ఈఆర్పి సాఫ్ట్వేర్ ద్వారా హౌ ఎఫిషియెంట్లీ వీఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. సో హౌ వీఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ అంటే ఉన్న రిసోర్సెస్ని యూజింగ్ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. ఓకే. సో రిసోర్సెస్ని ఎంత బాగా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము సో అన్నదే మనకి ప్లానింగ్ అని చెప్తాం అనమాట. సో ఎస్ఏపి ఈఆర్పి అంటే ఇది.
ఓకే. సో, అంటే సింపుల్‌గా చెప్పాలంటే అర్థమయ్యే భాషలో సో, ఒక కంపెనీ తీసుకుందాం. ఒక ఆర్గనైజేషన్ తీసుకుందాం. దాంట్లో హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ ఉంటది. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఉంటది. సేల్స్ డిపార్ట్‌మెంట్ ఉంటది. ప్రొడక్షన్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఉంటది. ప్లాంట్ మెయింటెనెన్స్ డిపార్ట్‌మెంట్ ఉంటది. మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంటది. క్వాలిటీ మేనేజ్మెంట్ ఉంటది. వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఉంటది. ఓకే. ఇలా చాలా డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్‌మెంట్స్ అన్నిటిని కూడా ఇంటిగ్రేటెడ్ చేస్తదనమాట. సో, అంటే ఈఆర్‌పీ అంటే ఈ డిపార్ట్‌మెంట్స్ అన్నిట్లికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఆల్ టోటల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది. అంటే కలుపుతుంది. అంటే ఏంటి ఇలా కలపడం మూలంగా మనకి రిపోర్ట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ వచ్చి సో, నాకు ఫైనాన్స్ రిపోర్ట్ కావాలి అంటే టక్కున ఇవ్వగలం. మెటీరియల్ మేనేజ్మెంట్ కావాలంటే టక్కున ఇవ్వగలం. క్వాలిటీ మేనేజ్మెంట్ కావాలంటే టక్కున ఇవ్వగలం. అంటే ఇవి మీకు వర్క్‌ని రెడ్యూస్ చేస్తుంది. సో, ఈ ఈఆర్‌పీ అనేది ఏంటంటే వర్క్‌ని రెడ్యూస్ చేస్తదనమాట. సో, కాబట్టి ఒకే ప్లేస్‌లో మీకు కావాల్సిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఫ్లెక్సిబుల్‌గా జనరేట్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్‌కి కావాల్సిందే రిపోర్ట్స్. ఆ రిపోర్ట్ అనేది ఈఆర్‌పీ ద్వారా పాసిబుల్ అవుతుంది. సో, కాబట్టే ఈఆర్‌పీ అంటేనే మొత్తం టోటల్ ఆల్ అన్నీ కలిపితేనే ఈఆర్‌పీ. కాబట్టి ఎస్ఏపీ అనేది టాప్ మోస్ట్ ఈఆర్‌పీ. మామూలుది కాదు. సో, ఎందుకంటే ఈఆర్‌పీ, ఎస్ఏపీ అనేది చాలా పెద్ద బిగ్ ఓషన్ కాన్సెప్ట్. చాలా పెద్ద ఈఆర్‌పీ ఇది మార్కెట్‌లో. సో, రీజన్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువుంది. కాబట్టి ఎస్ఏపీ అనేది టాప్ మోస్ట్. ఓకే. రిపోర్ట్స్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉంది. కాబట్టి ఎస్ఏపీ అనేది టాప్ మోస్ట్. సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఒక డౌట్ రావచ్చు. వై ఎస్ఏపీ? అసలు మార్కెట్‌లో ఇన్నుండగా మనకి ఎస్ఏపీ ఎందుకు? ఓకే. సో, ఇన్ని మనకి మార్కెట్‌లో ఇన్నున్నాయి కదా! ఇంక ఎస్ఏపీ ఎందుకు? వై ఎస్ఏపీ అంటే బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఓకే. సో, ఫస్ట్ రీజన్ బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఓకే. ఫ్లెక్సిబిలిటీ. ఓకే. రిలయబిలిటీ. ట్రస్ట్‌వర్తీ. ఓకే. మోర్ ఫ్రెండ్లీ. యూజర్ ఫ్రెండ్లీ. ఓకే. సో, because of integration, because of flexibility, because of reliability, because of trustworthy అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది కస్టమర్ సర్వీస్. ఓకే. సో, ఇవన్నీ రీజన్స్ అన్నమాట. సో, అందులో మెయిన్ రీజనే ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ. సో, రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతుంది. ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే. సో, కాబట్టే ఎస్ఏపీ అనేది టాప్ మోస్ట్ ఈఆర్‌పీ ఇన్ ది మార్కెట్. ఓకేనా? సో, ఈ రీజన్స్ మూలంగా ఎస్ఏపీ అనేది నంబర్ 1గా నిలవడానికి ఉపయోగపడింది. ఈ రీజన్స్ అన్నీ కూడా. సో, ఎస్ఏపీ హాస్ కమ్ అప్ విత్ సో మెనీ ప్రొడక్ట్స్. సో, ఎస్ఏపీలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఈరోజు మీకు జనరల్‌గా నేను సిస్టమ్‌లో ఇలా నేర్పిస్తున్నాను. బట్ టుమారో సెషన్‌లో ఇది కొంచెం మీకు ఈటిల్లో చూపిస్తాను. ఓకే. ఇవన్నీ చూపిస్తే మీకు ఒక అర్థమవుతది. బట్ ఇవన్నీ చూపించకుండా మీకు డైరెక్ట్‌గా మీకు ఇలా చెప్తే మీకు నోట్స్ కింద ఉపయోగపడుతది. ప్లస్ ఎక్కువ టెర్మినాలజీ అనేది మీకు ఇందులో మీకు నేర్పిస్తాను. ఫస్ట్ ఇది టెర్మినాలజీ అర్థమైతే దాంట్లోకి వెళ్ళిపోవచ్చన్నమాట. ఓకే. సో, ఎస్ఏపీలో మనకి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఎస్ఏపీలో పీఎల్ఎం ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్సీఎం సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎస్ఆర్ఎం సప్లై రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్, సీఆర్ఎం అలాగే ఈఆర్‌బీ ఇవన్నీ ప్రొడక్ట్సే. ఇలాంటి ప్రొడక్ట్స్ చూసుకుంటే వందల కొద్దీ ఉన్నాయి. ఒకసారి గూగుల్‌లోకెళ్ళి మీరు ఎస్ఏపీ ప్రొడక్ట్స్ అని చెప్పి టైప్ చేయండి ఒకసారి. సో, ఎస్ఏపీ ప్రొడక్ట్స్ వికీపీడియా అని చెప్పి టైప్ చేస్తాను. సో, ఎందుకంటే ఇది వికీపీడియాలో చూసాను నేను. ఓకే. సో, ఇందులోకెళ్తే మీరు చూస్తే ఇందులో ఇస్తాడండి. ఓకే. ఎస్ఏపీ గురించి మొత్తం గూడా పార్ట్నర్‌షిప్స్ సారీ. ఎస్ఏపీ ప్రొడక్ట్స్.
సో మెనీ ప్రోడక్ట్స్ దగ్గర దగ్గర వందల కొద్ది ప్రోడక్ట్స్ ఉంటాయి మనకి. సో లిస్ట్ ఆఫ్ ఎస్ఏపి ప్రోడక్ట్స్. సో ఇవన్నీ ప్రోడక్ట్సే చూడండి ఎన్ని ఉన్నాయో ఇండస్ట్రీ. సో ఎస్ఏపి ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీకి ఇది సాఫ్ట్వేర్స్కి సెట్ అవుతుందని చూడండి. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్. మీకు ఇది కూడా మీకు చార్ట్లో పెడతాను. సో ఎస్ఏపికి సంబంధించిన ఇండస్ట్రీస్ అంటే ఏ ఏ ఇండస్ట్రీస్కి ఎస్ఏపిది సూట్ అవుతుంది అనేది మీరు చూసినట్లయితే ఓకే చూడండి ఇక్కడ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్స్. సో ఇది రీటైల్ ఇండస్ట్రీకి ఓకే. సో రీటైల్కి అంటే ఇన్ని ఇండస్ట్రీస్కి ఎస్ఏపి అనేది రిక్వైర్మెంట్ ఉంది. ఓకే. సో యూటిలిటీస్కి, పబ్లిక్ సెక్టార్స్కి, ఆయిల్ అండ్ గ్యాసెస్, టెలికమ్యూనికేషన్, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఓకే. సో వీటిలన్నిటికి కూడా ఎస్ఏపి రిక్వైర్మెంట్ ఉంది. ఓకే ఓకే. సో మనకి ఈ మొత్తం ఎస్ఏపి గురించి ఇచ్చాడు చూసుకోండి. ఇవన్నీ ఎన్నెన్ని మోడల్ సపోర్ట్ చేస్తుంది ఏంటి. ఓకే ఎస్ఏపి ఈఆర్వి అన్ని ప్రోడక్ట్స్ ఇవన్నీ ఎస్ఏపి కూడా లాంచ్ చేసిన ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు. ఎస్ఏపి అనేది ఒక ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనమాట. ప్రోడక్ట్ డెవలప్మెంట్ సైకిల్. సో ఎస్ఏపి అనేది ఒక పెద్ద ఐటీ జైంట్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే ఎప్పుడు కూడా ఇన్నోవేషన్స్ ఉంటాయి మొత్తం. సో మేజర్ యూనిట్స్ ఇవి సిఆర్ఎం, పిఎల్ఎం ఓకే ఇవన్నీ కూడా ఎస్ఐపి సంబంధించిన మేజర్ యూనిట్స్. బిజినెస్ 1 అని చెప్పి స్మాల్ ఎంటర్ప్రైజెస్ చిన్న చిన్న కంపెనీస్ బిజినెస్ 1 ఇచ్చాడు. ఓకే సో ఓన్లీ ప్రోడక్ట్స్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒకటి ఇచ్చాడు. ఎస్సీఎం అని చెప్పి ఇచ్చాడు. సో ఎస్ఏపికి సంబంధించింది ఎస్ఏపి కంపెనీ పేరు ఎస్ఏపి ఎస్సీ అనమాట. కంపెనీ పేరు ఎస్ఏపి ఎస్సీ. ఎస్సీ అంటే సొసైటీస్ యూరోపియా అంటారు. అంటే యూరోపియన్ కంట్రీస్లో దీనికి ఒక మారు పేరు. అంటే అక్కడ ఉన్న లాస్ని బట్టి ఎస్ఏపి ఎస్సీ అని చెప్పి యాడ్ చేశారు అనమాట. ఓకే సో ఇన్ని ప్రోడక్ట్స్ ఇన్ని ఇండస్ట్రీస్కి ఎస్ఏపి అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే సింపుల్గా మాట్లాడుకుంటే ఎస్ఏపితో ఇంటిగ్రేట్ అయ్యే అదర్ కాంపోనెంట్స్ అంటే ఎస్ఏపితో పాటు ఇంటిగ్రేట్ అయ్యే అదర్ కాంపోనెంట్స్. ఓకే సో హైబ్రిక్స్ అనేది ఎస్ఏపితో ఎస్ఏపి ఓడిదే కొనుక్కున్నాడు. ఇవన్నీ కూడా కాంకర్ ఇది కొనుక్కున్నాడు. అరీబా అనేది వేరే ఓడిది కొనుక్కున్నాడు. ఓకే సైబేస్ సొల్యూషన్ మేనేజర్ ఇవన్నీ ఎస్ఏపి వాడు కొనుక్కున్నాయి కొన్ని ఉన్నాయి ఇందులో. సో ఓని కొన్ని ఉన్నాయి వేరే వాడు ఆక్యుపై చేసినవి కొన్ని ఉన్నాయి. ఆక్యుపై మీన్స్ కొనుక్కున్నాయి. ఓకే సో కాబట్టి ఎస్ఏపి అనేది చాలా పెద్ద కంపెనీ అండి. ఓకే సో ఇవన్నీ తెలియాలి కాబట్టి ఓవరాల్గా మీకు చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఎస్ఏపి అంటే ఏంటి ఈఆర్పి అంటే ఏంటి ఒక ఐడియా వచ్చింది కదా. ఎస్ఏపి ఎందుకు రేపొద్దున్న సో మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత సో చిన్న ఎగ్జాంపుల్గా ఎవరన్నా వచ్చి సో రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టుగా చిన్న క్వశ్చన్ వాట్ ఈజ్ ఎస్ఏపి అన్నారు అనుకో ఇంత నేర్చుకున్న చదువు అంతా వేస్ట్ అయిపోద్ది. ఒకసారి నేను ఒక మా గురుగారి దగ్గర ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. నాకు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ నేర్పించారు. సో ఇంత సక్సెస్ అయ్యానని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళా. ఆ టైంలో నేను పెద్ద ఏమీ కాదు బేసిక్ నాలెడ్జ్ చదువుకొని వెళ్ళేవాడు. అంత పేరు కూడా లేదు. ఓకే సింపుల్ చెప్పాలంటే యావరేజ్ స్టూడెంట్ కంటే బిలో స్టూడెంట్. సో ఆయన దృష్టిలో అట్లా ఉంది నా మైండ్ సెట్. సో ఇలాగ ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటున్నాను సార్ నేను సారీ ఎస్ఏపి కోర్స్ ఎట్లా నేను చెప్తున్నాను ఇలాగ యూట్యూబ్లో మనం ఫేమస్ అయ్యాం సార్ అని ఆయనకి చెప్దాము అని చెప్పి జస్ట్ లైక్ ఆశీస్సులు తీసుకుందామని వెళ్ళాం. వెళ్తే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సింపుల్గా క్వశ్చన్ అడిగాడు వాట్ ఈజ్ ఎస్ఏపి అన్నాడు. ఓకే ఇక్కడైతే టక్కని నేను పద్ధతి చెప్తున్నా కానీ ఆయన ముందు గురువుగారు కాబట్టి ఆయన ముందు చెప్పాలంటే నోట్ల నుంచి మాట రాలేదు ఫస్ట్. సో ఎంత నేర్చుకొని ఎస్ఏపి అంటే ఏంటో చెప్పలేకపోయానని చెప్పి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది 10 నిమిషాల పాటు. సో మర్చిపోయాను సడన్గా రాలేదు మైండ్కి రాలేదు. ఓకే సో అప్పుడు నేను అనుకున్నా అరే ఇంత చదివినా వాట్ ఈజ్ ఎస్ఏపి అంటే ఏంటో చెప్పలేకపోయామని. సో అట్లా ఉంటుంది కాబట్టి సో ఇంత నేర్చుకున్నా సరే ఫస్ట్ మనం బేసిక్ అనేది మర్చిపోకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా బేసిక్ అనేది చెప్పాల్సి వస్తుంది. ఓకేనా. సో గైస్ టుడే సెషన్ ఈజ్ ఎస్ఏపి S/4HANA Finance demo session. Okay. So in this session, so I'm going to tell you what is SAP and what is ERP. So in my previous sessions, okay, we clearly explained what is SAP and ERP, etc. And we uploaded so many videos in YouTube channel. So, but here our main agenda is so demo class to provide the demo class to the student, right? So in ECC, so ECC
we generally call FICO. Okay, but in SAP S4HANA, it should be SAP S4HANA platform. It is S4HANA Finance, or for old versions in SAP S4HANA, it's a simple finance. Now the question is, what is meant by SAP? SAP stands for Systems, Applications, Products in Data Processing. System means computers, laptops, tablets, and etc. So application means it's a software. So product means goods and services. What generally SAP will do? SAP capture entire information regarding the goods and services. And SAP is also called as a business database software. Okay, because it's capture complete information relevant to goods, services, and the transaction relevant and quantity relevant, whatever it may be. Okay, SAP is also called as the ERP software. So many ERPs are available in the market. Some of the ERPs I'm just giving over here. So it's Oracle, PeopleSoft, Microsoft Dynamics, JD Edwards, QuickBooks, so many ERPs. But now the question is, why SAP? So SAP is because of SAP is famous because of these reasons, because of flexibility, because of reliability, because of trustworthy, because of more friendly, because of user friendly, and it customer support is good, and we can generate flexible reports by using this SAP ERP. Okay, now the question is, what is ERP? ERP stands for Enterprise Resource Planning. Enterprise means organization. Resource means time, money, mission, labor, etc. Planning means how we are using these resources most efficient and effective manner, that is called as a planning. So what generally SAP ERP will do? Okay, ERP is nothing but integrated planner. So in a company there are so many departments will be there, like HR department, finance department, sales department, PP department, so many departments. Generally SAP is a ERP software. It's integrated planner. It combination of all departments. Okay, it's integrated all departments so that we can extract the flexible reports, and we can generate the flexible reports, and we will provide the same reports to the management. Okay, so that is the reason SAP is also called as the ERP, because it containing all the department information in single place. In single window, we can able to provide the reports. Okay, so we can able to generate the reports. Okay, and we can able to integrate the reports. That's the reason. So SAP is a ERP software. Okay. In SAP, there are three types of servers. Mainly, SAP works on these servers only. So production server, and production server is the front end server. Middle of this server is the HANA. As for HANA is the middle of this, it's the application server. And back end server is a HANA. So back end server is a HANA, and middle of this server is S4 HANA. So and the front end server is a production server. Production server is a SAP Fury apps. So Fury apps means the nowadays everything in apps. Okay, so now you want to listen songs, there is apps. Now you want to use any application, there is an app. So these apps reduce your work. Okay, and without going to office, you can able to post the transaction by sitting at home. Okay, so there are in Fury apps there are three types: transactional apps, analytical apps, so many apps. Okay, we need to download these apps, and also Fury apps is the just like mobile application. It will support to mobile, it will support to tablets, it will support to computers. Okay, so now user want to post any transaction, so apps are there, so they can easily post the transaction through apps. It will reduce the work, it simplify your work. Okay, so the apps is the production server. Okay, production server is a Fury apps, and middle of this server is S4 HANA software. Database server is a HANA. Okay, we will explain this concept in detail in the next class. Okay. SAP has launched so many products. Some of the products are PLM, SEM, SRM, CRM, and ERP. These are the main products of SAP. And SAP has supported so many industries. Okay, so some of the industries I'm giving over here: SAP retail, SAP utilities, public sectors, oil and gas, media, telecommunication, healthcare, banking, insurance, financial services and networks, shipping services network, engineering, constructions, and airlines defense. These are all SAP industry solutions.
So SAP has provided industry solutions. What is meant by industry solution? So every business has a different business scenarios. For example, retail has different scenarios and utilities has different business scenarios. So every business is different, and every activity is different in the business, right? So for this, SAP has provided the solution. So solution means, so for my requirement, for you can take it on as an input. It's a just like one institution, okay, one institution, and we have students requirement. మా దగ్గర ఒక ఇన్స్టిట్యూషన్ అయితే స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ ఉంది, ఓకే, చానెస్ కేజ్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కావాలి నాకు, ఎందుకంటే స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా అందులో మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో నా బిజినెస్ గురించి ఈ సాఫ్ట్వేర్ తెలుసుకోవాలి ఫస్ట్, అవునా కదా? సో ఈ సాఫ్ట్వేర్ నా బిజినెస్ ప్రకారం డిజైన్ చేయాలి, అప్పుడే నేను కొనుక్కుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్ అయిన తర్వాత రికార్డ్ వీడియో స్టూడెంట్కి కావాలి, ఇది నా రిక్వైర్మెంట్. బట్ సో నేను ఒక యాప్ తీసుకున్నా, క్లాస్ క్లూస్ అని చెప్పి, ఓకే, మాది గంగూలీ కూడా, సౌరభ్ గంగూలీ కూడా రికమెండ్ చేశారు. అందులో ఏంటంటే అందులో యాప్లో చెప్దాం అనుకున్నాం, ఎందుకంటే ఫేక్ ట్రైనర్స్ అందరూ మన వీడియోలు కాపీ కొట్టి సో అవి మళ్ళీ యూట్యూబ్లో అట్లా ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేస్తున్నారని చెప్పి యాప్లో చెప్దాం, సెక్యూరిటీ ఉంటుందని చెప్పి యాప్లో అనుకున్నాం. బట్ దాంట్లో నా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయలేకపోయింది యాప్ అనేది. రీజన్ ఏంటి అంటే, నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే క్లాస్ అయిన తర్వాత వెంటనే స్టూడెంట్కి వీడియో అనేది వెళ్ళిపోవాలి. బట్ వాడు 2 రోజుల తర్వాత వెళ్తుంది అన్నాడు. సో అది మనకి సూట్ కాలేదు. అంటే ఇప్పుడు నా బిజినెస్ రిక్వైర్మెంట్ని ఆ యాప్ అనేది ఫుల్ఫిల్ చేయలేకపోయింది. అట్లాగే క్లయింట్కి నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఓకే, బిజినెస్ రిక్వైర్మెంట్స్, క్లయింట్కి నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, అవన్నీ కొన్నిసార్లు SAP కూడా సొల్యూషన్ ప్రొవైడ్ చేయలేదు, అలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అలాంటి రిక్వైర్మెంట్స్ని సో మనం కస్టమైజేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. SAPతో కూర్చొని కూడా చేయాల్సి వస్తుంది, డైరెక్ట్గా SAPతో కలిసి కూర్చొని చేయాలి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ నా క్లాస్ క్లూస్ అనే యాప్ ఫుల్ఫిల్ చేయలేకపోయింది. బట్ నేను క్లాస్ క్లూస్ వద్దనుకోను, ఎందుకంటే చాలా వరకు నాకు బాగుంది, కానీ సో కొన్ని ఫెసిలిటీస్ లేవు. ఆ ఫెసిలిటీస్ కోసం నేను ఏం చేయాలి, క్లాస్ క్లూస్తో కూర్చొని పనిచేయాలి, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇచ్చిందే క్లాస్ క్లూస్ కాబట్టి. అట్లాగే SAP అనేవాడు మనకి సాఫ్ట్వేర్ ఇచ్చాడు కాబట్టి సో క్లయింట్కి, మరి ఆ క్లయింట్ అనేవాడు SAPతో కూర్చొని కూడా వర్క్ చేయాల్సిన సందర్భాలు వస్తే అలా వర్క్ చేసాం కూడా. సో కాబట్టి ఆల్ సినారియోస్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ SAPలో మనకి సూట్ అవ్వవేంటి. సో అలాంటివన్నీ కూడా మనకి గ్యాప్ అనాలిసిస్ అని అంటాం, అది చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాం. సో కాబట్టి ఇవి ఒక ఐడియా వచ్చింది కదా మీకు ఈరోజు, SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి అన్నది. ఇంకా S/4HANA గురించి నేను మాట్లాడలేదు, ఇది పార్ట్ ఏ డెమో అనమాట, జస్ట్ లైక్ ఒక ఇంట్రడక్షన్ క్లాస్ లాంటిది ఇది, ఓకే. సో SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, ఒక ఇంట్రడక్షన్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీకు సో SAP S/4HANA గురించి మీకు ఒక ఇంట్రడక్షన్ క్లాస్ అనేది ఉంటుంది, ఓకే. ఇది పార్ట్ ఏ కాబట్టి పార్ట్ ఏలోనే మనకి చాలా వరకు డిస్కస్ చేస్తాం. ఆల్మోస్ట్ 1 అవర్ రీచ్ అయిపోయింది, 1.15 minutes, అంతకంటే ఎక్కువ చెప్తే అర్థం కాదు. సో కాబట్టి మినిమం సో బేసిక్ ఐడియా కోసం ఈ సెషన్ అనేది తీసుకోవడం జరిగింది, ఎందుకంటే మనం చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా. సో నేను ఇప్పుడు ఏమైతే చెప్తున్నానో చివరి వరకు అలాగే తెలుగులో ఉంటాయి క్లాసెస్, అంతే స్పీడ్ ఉంటుంది, ఓకే. సో ఎంత స్పీడ్తో అయితే నేను చెప్తున్నానో క్లాసెస్ అంతే స్పీడ్లో ఉంటాయి, అంతకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళాం, ఓకే. సో ఇంతే స్పీడ్తోనే వెళ్తాం. సో కాబట్టి చివరి వరకు కూడా క్లాసెస్ ఇంతే స్పీడ్తో వెళ్తాం. అండ్ చివరి వరకు క్లాసెస్ థియరిటికల్ సెషన్ వస్తే ఇప్పుడు మనం ఎట్లా అయితే నోట్ ప్యాడ్లో మీకు రాసి ప్రతిదీ కూడా నేను రాయటం కూడా నాకు ఇబ్బంది అవుతుంది, ఓకే. సో ప్రతిదీ కూడా ఇలా రాసి మీకు చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్, ఓకే. ఎందుకంటే రాస్తా ఉంటే మీకు అది అర్థం అవుతూ ఉంటుంది. బోర్డు అయితే బోర్డులో చూపిస్తాం, బట్ ఇక్కడ సిస్టంలో ఇలా రాసి చేయాలంటే తలకాయ నొప్పి, ఓకే. కానీ అది కూడా మీకు నోట్స్తో పాటు ఇలా రాసి మీకు ఇవ్వడం జరుగుతుంది, అలాగే నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఓకే. సో నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి సో ఇలా నోట్స్ ఇస్తాము, అండ్ సో అలాగే మీకు సెపరేట్గా డాక్యుమెంట్స్ ఇస్తాము. కాబట్టి వాటిని కూడా మీరు యూటిలైజేషన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ టుమారో కూడా మనకి సెషన్ ఉంది, ఇంట్రడక్షన్ క్లాసే టుమారో కూడా, అది S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది. FICOకి S/4HANAకి డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా టుమారో సెషన్లో ఉంటుంది, ఓకే. ఆల్మోస్ట్ వి రీచ్ టు 1.15 minutes, అంటే దగ్గర గంటం పావు వరకు మనం చెప్పుకున్నాం. అంతకంటే ఎక్కువ చెప్తే నిద్రపోతారు చాలామంది. సో కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఈరోజు మీరు సర్వర్ డీటెయిల్స్ అనేవి తీసుకోండి, ఓకే. సర్వర్ సంబంధించి మీకు చార్ట్లో నెంబర్లు ఇచ్చారు చూడండి. సో నెంబర్లు కూడా పెడతాము, అండ్ ప్రతిదీ కూడా మీకు చార్ట్లో ఇస్తాం, ఓకేనా. సో చార్ట్లోనే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది, కాబట్టి మీరు చూస్ చేసుకోవాలి.
అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని కూడా మీకు లాస్ట్లో నేను ఇవ్వడం జరిగింది. సిలబస్ కాపీ, కంటెంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చార్ట్లో ఇచ్చామండి. ఓకే. సో అడ్వాన్స్‌గా కూడా మీకు వీడియోలు ఇచ్చారు. ఇంగ్లీష్ బ్యాచ్ వీడియోస్ గానీ ఇయన్నీ కూడా క్లాస్ నేర్చుకోండి అని చెప్పి అడ్వాన్స్డ్‌గా వీడియోస్ కూడా ఇచ్చారు. 12 క్లాస్ వీడియోస్ మీకు దగ్గర దగ్గర 10+ క్లాసెస్ వీడియోస్ అడ్వాన్స్‌గా మీకు ఇస్తున్నాము. ఓకే. సో అంతేగాని ఫేక్ ట్రైనర్స్ దృష్టిలో జాయిన్ అవ్వద్దు. నా రిక్వెస్ట్ ఇది. సో ఫేక్ ట్రైనర్స్ మూలంగా మార్కెట్ అనేది చాలా కొలాప్స్ అయిపోయింది. అండ్ ఫేక్ ట్రైనర్స్ మూలంగా సో జాబ్స్ అనేది రావట్లేదు. దీనికి రీజన్ ఏంటి అంటే వాడు 5,000కి 10,000 అని చెప్పి పెట్టడం, వాడి పొట్ట నింపుకోవడం కోసం స్టూడెంట్స్‌ని ఏంటంటే రియల్ టైమ్ నాలెడ్జ్ లేకుండా, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా చెప్పడంతో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అందులో జాయిన్ అయిపోయి, నాలెడ్జ్ లేక రెజ్యూమ్‌లు పట్టుకొని, పొట్ట పట్టుకొని అక్కడికెళ్తున్నారు. అక్కడికెళ్ళిన తర్వాత ఏం ట్రైనింగ్ తీసుకున్నావురా అంటే, ఈ ఫేక్ ట్రైనింగ్ తీసుకున్నాం అని తెలుసుకుంటున్నారు ఇంటర్వ్యూలో. అండ్ మళ్ళా నాకు కాల్ చేసి చెప్తున్నారు. సో నాకు ఫేక్ ట్రైనింగ్ మూలంగా నాది లైఫ్ పాలైపోయింది సార్. ఇలా అయిపోయింది, అలా అయిపోయిందని. కాబట్టి ఫస్ట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సో ఫేక్ ట్రైనర్స్ ఈ యూట్యూబ్‌లో ఎక్కువున్నారు. ఓకే. సో మీరు ఆ తెలుగులో చెప్పే ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అవ్వద్దు. మీరు ఎవరి దగ్గరైనా జాయిన్ అవ్వండి. నా దగ్గర జాయిన్ అవ్వాలని చెప్పట్లేదు. నేను ఫేక్ ట్రైనర్స్‌కి గాని, బ్యాక్ డోర్ జాబ్స్‌కి గాని, ప్రాక్సీస్‌కి గాని కంప్లీట్ అగైనిస్ట్. అండ్ కాబట్టి సో నా సైడ్ నుంచి నేను ఇట్లా చెప్తాము. దాన్ని మీరు సీరియస్‌గా కూడా తీసుకోవద్దు. మీకు నచ్చితే మీకు నచ్చినట్టుగా ఫీల్ అవ్వండి, చేసుకోండి. మా సైడ్ నుంచి చెప్పాలి కాబట్టి సో ఇవన్నీ కూడా చెప్పడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాం. సో ఇక్కడ బాబు సర్వర్ అని చెప్పి మీకు ఇవ్వడం జరిగింది. ఓకే. బాబు సర్వర్ ఈ నంబర్‌కి మీరు 9581581718 సో ఈ నంబర్‌కి కాల్ చేసి మీరు మీ సర్వర్‌ని సో రిజిస్ట్రేషన్ చేసుకోండి సర్వర్ సంబంధించి. ఓకే. అలాగే ఇంకా మీకు అడ్వాన్స్‌గా నేను 10 క్లాసెస్ వీడియోస్ కూడా ఇస్తున్నాను. ఓకే. సో చూసుకొని జాయిన్ అవ్వండి. ఓకే. అలాగే మీకు ఎంఎస్ ఎక్సెల్ క్లాసులు జాయిన్ అవ్వాలి అనుకుంటే, సో ఎంఎస్ ఎక్సెల్ క్లాస్ ప్లస్ ఎండ్ యూజర్ ఈ 2 కూడా ఎస్ఏపీ ఎండ్ యూజర్ ప్లస్ ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ సెపరేట్ ట్రైనింగ్ ఉంటది. అందులో కంటిన్యూ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ నాకు ఎండ్ యూజర్ నేర్చుకుంటాను అంటే, సో ఎండ్ యూజర్ క్లాసెస్ మనకి 11 నుంచి మార్నింగ్ 11 గంటల నుంచి ఉంటాయి. ఓకే. అట్లాగే మన ఇన్‌స్టిట్యూషన్ గురించి ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా నేను రీసెర్చ్ చేసుకోవాలి అంటే సైట్‌లతో సహా, వెబ్‌సైట్‌లతో సహా మీకు ప్రతిది కూడా అంతకుముందే చార్ట్‌లో పెట్టాము. మళ్ళా పెడుతున్నాను. ఓకే. అన్నీ కూడా చార్ట్‌లో ఇచ్చామండి ప్రతిది కూడా. సో ఫస్ట్ క్లాస్‌లోనే చార్ట్‌లో పెట్టాము. సో బాబ్జీ సార్ అది పంపించండి. ఇదిగోండి మన ఇంగ్లీష్ బ్యాచ్. సో ఎవరైనా సరే ఇంగ్లీష్ బ్యాచ్‌లో నేను ఇంగ్లీష్ సంబంధించి ట్రైనింగ్ కూడా నాకు కావాలి. అంటే యూట్యూబ్ ఛానెల్ ఉంది మనది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానెల్‌కి. ఓకే. సో ఇంగ్లీష్ ఎస్ఏపీ మన ఇంగ్లీష్‌లో నాకు ట్రైనింగ్ కావాలి అనుకున్నా సరే మనం ట్రైనింగ్ ఇస్తాము. ఈ కోర్స్ నేర్చుకుంటే అందులో కూడా జంప్ అవ్వచ్చు. ఓకే. ఇంగ్లీష్ బ్యాచ్‌కి కూడా జంప్ అవ్వచ్చు. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీకు సో లింక్ కూడా ఇచ్చాను యూట్యూబ్ ఛానల్ లింకు. ఆ లింక్‌ని తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మీకు ఇంగ్లీష్ బ్యాచ్ సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయన్నమాట. ఓకే. అలాగే ఇంకా మన సో సుమన్ టీవీలో కూడా మనం దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ వాళ్ళు అడిగారు. సుమన్ టీవీ వాళ్ళొచ్చి మన ఇన్‌స్టిట్యూషన్‌కి వస్తామన్నారు. నేనే ఎళ్ళాను. ఓకే. సుమన్ టీవీ లింక్ కూడా సో నేను డెమో ఇచ్చాను లింక్. సుమన్ టీవీలో ఎస్ఏపీ మీద సో కంప్లీట్‌గా స్టూడెంట్‌కి అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కల్పించాము. సో దగ్గర దగ్గర 30-40 మినిట్స్ సుమన్ టీవీ వాళ్ళకి సంబంధించిన లింక్ కూడా మీకు చార్ట్‌లో పెడుతున్నాను. అలాగే మన ఇన్‌స్టిట్యూషన్ దగ్గర దగ్గర టాప్ 10 ప్రామిసింగ్ ఎస్ఏపీ ఇన్‌స్టిట్యూషన్‌లో సో ఇండియాలోనే మనది టాప్ 10 ప్రామిసింగ్ ఎస్ఏపీ ఇన్‌స్టిట్యూషన్. ఓకే. సో కాబట్టి దానికి సంబంధించి మీకు డైరెక్ట్‌గా మీకు లింక్స్ కూడా ఇస్తున్నాను. డైరెక్ట్‌గా మీరు ఆ మ్యాగజైన్‌తో కాంటాక్ట్ అయినా మాకు ఓకే. సో డీటెయిల్స్ తెలుసుకున్నా మాకు ఓకే. సో కాబట్టి ఆ మ్యాగజైన్ ఏమి అల్లాటప్ప మ్యాగజైన్ కాదు. సో నంబర్ 1 మ్యాగజైన్ అది కూడా. కాబట్టి ప్రతిది కూడా జెన్యూన్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తామండి. సిలబస్ కాపీ కూడా మీకు చార్ట్‌లోనే దొరుకుద్ది. సిలబస్ కాపీ ప్లస్ మన ఇన్‌స్టిట్యూషన్ గురించి సో వాళ్ళు వెబ్‌సైట్‌లో కూడా వాళ్ళు పెట్టారండి మన ఇన్‌స్టిట్యూషన్ గురించి. ఇది సో ఇండియాలోనే టాప్ 10 ప్రామిసింగ్ ఎస్ఏపీ ఇన్‌స్టిట్యూషన్ అన్నమాట. కాబట్టి అది కూడా చేసుకొని మీరు జాయిన్ అవ్వండి. ఓకే. సో ప్రతిది కూడా చార్ట్‌లో ఇచ్చాము. సో ఎవరైనా సరే చార్ట్‌లోకెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఇన్ఫర్మేషన్ చార్ట్‌లో ఉంటుంది. కాబట్టి సో ఇది మన సైడ్ నుంచి థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్, కోఆపరేషన్. అండ్ ఈ సెషన్‌కి అటెండ్ అయినందుకు ఇది కంప్లీట్‌గా ఫ్రీ సెషన్. అండ్ ఎటువంటి మనీ లేదు దీంట్లో. కాబట్టి మీ సెషన్ వినొచ్చు. ఓకే. సో అలాగే సో మీరు వెంటనే జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద నేను రిజిస్ట్రేషన్ సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చాను చూడండి ఇక్కడ. ఓకే. చార్ట్‌లోనే ఉంటాయి ప్రతిది కూడా మీకు. ఓకే. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించి బాబ్జీ సార్, ఖాదర్ సార్ నంబర్ కూడా మళ్ళా అగైన్ చార్ట్‌లో పెడుతున్నాను.
ఓకే, సో వెంటనే కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, సింగిల్ పేమెంట్ చేస్తే మనకి 17,000, సో డబుల్ పేమెంట్ చేస్తే సో 18,000. ఓకే, ఎక్స్క్లూడెడ్ సర్వర్ యాక్సెస్. బట్ ఇదే మీకు కోర్స్ బయట నేర్చుకుంటే చాలా కాస్ట్ అవుతుంది. చాలా మంది ఈసీసీలో చెప్తారు ఎఫ్ఐసిఓ. నవే డేస్ ఎఫ్ఐసిఓ ఎవరు కూడా అంత పట్టించుకోవట్లేదు. S4 హనాయే మెయిన్ అన్నమాట. సో కాబట్టి S4 హనాలోనే మీరు చూస్ చేసుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్